పాలమూరు జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు కబ్జా కోరల్లో చిక్కి బిలబిల్లాడుతోంది. ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉండటంతో చెరువు కుచించుకుపోయి నీటి కుంటలా మారింది. ఫలితంగా ఏటా వానాకాలంలో వరదలు చెరువు దిగువనున్న కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు. ఒకప్పుడు నిండుగా నీటితో కళకళలాడిన చెరువు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువు క్రమేణా కబ్జాకు గురవుతూ 56 ఎకరాలకు కుదించుకుపోయింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో బఫర్ జోన్ ప్రాంతంలో విచ్చలవిడిగా కట్టడాలు వెలిశాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 ఎకరాల్లో ఇష్టారాజ్యంగా ఇళ్లు భవనాలను నిర్మించుకున్నారు. కొందరైతే ప్లాట్లు చేసి అమ్ముకోగా మరికొందరు వారి వ్యాపారాలకు సంబంధించి గోడౌన్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకున్నారు. సంరక్షించాల్సిన అధికారులు, పాలకులు అక్రమార్కులకు ఒత్తాసు పలకడంతో 100 కోట్ల విలువైన చెరువు కాస్త చిన్న కుంటలా మారింది. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ఈ పెద్ద చెరువు 100 ఎకరాల నుంచి 56 ఎకరాలకు కుంచుకుపోయింది. ఈ ఆక్రమణలపై గతంలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం 64 ఆక్రమణలున్నట్లు గుర్తించారు. గుర్తుగా మొత్తం 35 దిమ్మెలను భవనాల వద్ద ఏర్పాటు చేశారు. బఫర్ జోన్లోనూ మరో 70కి పైగా ఇళ్లు అక్రమంగా నిర్మించారు. రాజకీయ పలుకుబడి కారణంగా ఈ ఆక్రమణల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద చెరువు ఏదైతే ఉందో అది మొత్తం కూడా కబ్జాకు గురైపోయింది. అదేవిధంగా ఆ చెరువులో ఉన్న నీళ్లు మనం పోయిన వర్షాకాలంలో చూసినాం. బీకే రెడ్డి కాలనీ ఆ ప్రాంతాలకు మొత్తం ఇండ్లకు నీళ్లు పోయినాయి. ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, అధికారులు అప్రమత్తంగా ఉండి ఆ నాలాలు ఏదైతే కబ్జా చేసిర్రో ఇప్పటికే వెళ్ళి హెచ్చరికలు జారీ చేసి ఇప్పుడు ఎవరైతే ఆ నాలాలు కబ్జా చేసి కట్టుకుంటున్నారో తక్షణమే వాటిని తొలగించి నీళ్లు సవ్యంగా బయటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రము పోయినసారి ఇండ్లకు పోయిన నీళ్లు ఈసారి ఇండ్లే ఉండని పరిస్థితి అవుతుంది. పెద్ద చెరువు ఒడ్డున ఎఫ్టీఎల్ను ఆక్రమించి భవన సముదాయాల నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పీర్లబావి ప్రాంతం వైపు పెద్ద చెరువు అంచుల్లో ఖాళీ స్థలాన్ని ఆక్రమించి చదును చేస్తున్న కొందరు అక్రమార్కులకు అధికారుల అండదండలు మెండుగా ఉన్నట్లు స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలాలను సమీప పట్టాభూముల యజమానులు ఆక్రమించి తమ సర్వే నెంబర్లకు బై నెంబర్లు చేసి ప్లాట్లు గుట్టుగా అమ్ముకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. పెద్ద చెరువు కబ్జాకు గురైపోయిన నాలాలు ఏవైతే ఉన్నాయో తక్షణమే అధికారులు రైడ్ చేసి ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రాబోయే వర్షానికి జనాలను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉన్నది. తక్షణమే స్పందించాలి. లేకుంటే రాబోయే రోజులలో బీకే రెడ్డి కాలనీ దాని సరౌండింగ్ పెద్ద చెరువు కింద ఉన్నటువంటి కాలనీలు మొత్తము ఇండ్లు కూడా నీళ్ల వర్షానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మహబూబ్ నగర్ పెద్ద చెరువు ఆక్రమణలపై చర్యలు చేపట్టి ఉన్న చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. చట్టంలోని 49 సెక్షన్ ప్రకారం చెరువుల్లోని శిఖం భూమిని ఎఫ్టీఎల్ను ఆక్రమించిన దాఖలాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.